I'm the MD of JNT Super Specialty Hospital. To my left is, I'm a cardiologist, and to my left is Dr. Praveen. He's a nephrologist, Dr. Pranuti, neurologist, and Dr. Sundar, physician. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటంటే రేపు వరల్డ్ డయాబెటీస్ డే. మనందరికీ తెలుసు వరల్డ్ డయాబెటీస్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, పర్టికులర్లీ మన దేశానికి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో డయాబెటీస్ అనేది చాలా విపరీతంగా వ్యాపించింది. అండ్ ఇండియాని నిన్నగాక మొన్నటి దాకా వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అన్నారు. ఇప్పుడు కోర్స్ చైనాలో ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ బిరుదు మనకి పోయింది. బట్ మనకు తెలుసు డయాబెటీస్ అనేది ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం. 100 మిలియన్కి మించిన నంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. 100 million and 10 crores హ్యూజ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్. అండ్ మన తెలంగాణ రాష్ట్రము రాష్ట్రాల వారీగా చూస్తే నంబర్ 4 ఇన్ ఇండియా ఇన్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు మన స్టేట్లో 8.7%, మొత్తం దేశంలో 8.7% అయితే యావరేజ్గా, తెలంగాణలో 14 to 18% ఆఫ్ పేషెంట్స్ సబ్జెక్ట్స్ ప్రజలు డయాబెటీస్తో బాధపడుతున్నారు. సో డయాబెటీస్ అనేది ఎంత పెద్ద 100 million టోటల్, తెలంగాణలో 14 to 18%, ఇండియా యావరేజ్ కంటే ఆల్మోస్ట్ డబుల్. ఓకే, సో మనము డయాబెటీస్ గురించి ఎందుకు పర్టికులర్గా తెలుసుకోవాలి అంటే, డయాబెటీస్ అనేది మన బాడీలో అనేక ఆర్గన్స్, ఇప్పుడు ఇక్కడ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, న్యూరాలజీ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, కిడ్నీస్ కానీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్. ఇంకా చెప్పుకుంటుంటే చాలా ఉంది. డయాబెటీస్ వల్ల కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడతాను. బేసికల్గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం వల్ల. సో దీనికి పేషెంట్స్కి హార్ట్ అటాక్ రావచ్చు, లేదా అన్స్టేబుల్ యాంజినా రావచ్చు. కొన్నిసార్లు 2-3 హార్ట్ అటాక్స్ రావడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. బ్లాక్స్ కాకుండా వేరే హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వడం, డయాబెటిక్ కార్డియోమైపతి అంటారు, అది కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. 80% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హై బీపీ ఉంటుంది. సో ఇప్పుడు సివియరిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకోవచ్చు. 80% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హై బీపీ ఉంటుందంటే వీళ్ళు షుగర్ తోటి బాధపడుతున్నారు, బీపీ తోటి బాధపడుతున్నారు. ఈ రెండింటినీ కూడా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటి వల్ల లాంగ్ టర్మ్ పేషెంట్స్ యొక్క లాంగ్ టర్మ్ లైవ్లీహుడ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. జీవించే నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనము డయాబెటీస్ డే అన్నది సెలబ్రేట్ చేసుకున్నప్పుడు డయాబెటీస్ గురించి బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఇది November 14th ఎందుకు పెట్టారంటే, ఇది బర్త్డే ఆఫ్ డాక్టర్ బ్యాంటింగ్ అన్న ఆయన ఈ ఇన్సులిన్ కనిపెట్టిన 2 వైద్యుల్లో ఒక ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సులిన్ కనిపెట్టి చాలా కాలం అయిపోయింది. సో ఆ డేని వరల్డ్ డయాబెటీస్ డే కింద పెట్టారనమాట. ఈ ఏడాది వరల్డ్ డయాబెటీస్ డే ఇది సెలబ్రేషన్ చేసేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్, రెండింటి ఆస్పిషియస్లోని ఈ వరల్డ్ డయాబెటీస్ డే అనేది మనము దీన్ని కమెమరేట్ చేసుకుంటాము. నమస్కారం. సో నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఇట్టా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ స్పెషలిస్ట్. సో యాజ్ ఏ నెఫ్రాలజిస్ట్ మేము డే టు డే ప్రాక్టీస్లో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ హూ సఫర్డ్ విత్ కిడ్నీ డిసీజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ రెగ్యులర్గా ఓపీలు చూస్తుంటాం. అవుట్ ఆఫ్ అవర్ డైలీ ఓపీ ఇఫ్ వి సీ around 30 patients, out of almost 50% of them
అంటే ఆల్మోస్ట్ 15 to 20 పేషెంట్స్ పర్ డే మనం డయాబెటీస్ రిలేటెడ్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ మేము ఓపీలో డైలీ చూస్తుంటాము. సో అవుట్ ఆఫ్ ఆల్ కిడ్నీ పేషెంట్స్ డయాబెటీస్ కంట్రిబ్యూట్స్ టు మేజర్ బర్డెన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనమాట. సో out of all diabetic patients, if you see both type 1 and type 2 diabetic patients, ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి మనకి కిడ్నీ డిసీజ్ అనేది ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అనమాట. సో వీళ్ళకి మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం కానీ, ఎర్లీ డయాబెటిక్ కంట్రోల్ కానీ, బీపీ కంట్రోల్ కానీ, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడం వల్ల కిడ్నీ డిసీజ్ రాకుండా మనం అరికట్టవచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ దీస్ పేషెంట్స్ వాళ్ళకి కంపేర్ టు నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కంపేర్ చేస్తే వీళ్ళకి కిడ్నీ డిసీజ్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే కిడ్నీ డిసీజ్ అనేది బాగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతాయి అనమాట. మనకి షుగర్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే షుగర్ ఉన్న వాళ్ళతో చూసుకుంటే మనకంటే షుగర్ లేని వాళ్ళ కిడ్నీ జబ్బు మనకి సింపుల్ బీపీ వల్ల కావచ్చు, లేదంటే కిడ్నీ స్టోన్స్ కానీ, లేదంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కిడ్నీ క్యాన్సర్స్ కానీ, కిడ్నీలో గడ్డలు, నీటి బుడగలు ఇవన్నిటి వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. కొన్ని జెనెటిక్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఒక గ్రూప్గా తీసుకొని షుగర్ పేషెంట్స్ ఒక గ్రూప్గా తీసుకుంటే రెండింటిని కంపేర్ చేస్తే మనకి షుగర్ పేషెంట్స్లో బాగా అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్ట్రా వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది, డిఫికల్ట్ టు కంట్రోల్ హైపర్ టెన్షన్ అనమాట. మనకి కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు హైపర్ టెన్షన్ వేరే ఉంటుంది, కిడ్నీ జబ్బు రాని వాళ్ళకి హైపర్ టెన్షన్ వేరే ఉంటుంది. ఎగ్జాంపుల్, కిడ్నీ జబ్బు లేకుండా ఓన్లీ సింపుల్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి మనం ఓన్లీ 1 or 2 టాబ్లెట్స్ కంట్రోల్ అవుతుంది. అది కాకుండా క్రియాటిన్ ఎలివేట్ అయిన వాళ్ళకి వచ్చే బీపీ అనేది బాగా రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అనమాట. వాళ్ళకి సింపుల్ డ్రగ్స్తో కంట్రోల్ కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ 5-6 మెడిసిన్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఇట్లా మనము డిఫరెన్స్ చేయొచ్చు అనమాట. సో డయాబెటీస్ ఇప్పుడు నేను డయాబెటీస్ యొక్క బ్రెయిన్కి సంబంధించి, నరాలకు సంబంధించి ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని చెప్పడానికి మీ ముందరకు వచ్చాను. మెయిన్ థింగ్ బ్రెయిన్ అంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి? మోస్ట్లీ స్ట్రోక్ లీడింగ్ టు పారాలసిస్ అనమాట. చెయ్యి కాలు పడిపోవడం, పక్షవాతం అంటారు కదా అది. సో మోస్ట్లీ స్ట్రోకే వరల్డ్లోనే లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట. అదే కాకుండా మోస్ట్లీ పర్మనెంట్ డిసబిలిటీ, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ వరకు వాళ్ళ పనులు చేసుకోకపోవడం అనే దాన్ని డిసబిలిటీ అంటారు. సో స్ట్రోక్ ఈస్ ఆల్సో ఏ కాజ్ ఆఫ్ పర్మనెంట్ డిసబిలిటీ అనమాట ఇన్ ద వరల్డ్. సో ఇండియాలో పర్ ఇయర్ 100 to 105 patients per lakh they are affected by stroke అనమాట. సో మోస్ట్లీ 65% ఆఫ్ పేషెంట్స్ విత్ స్ట్రోక్లో డయాబెటీస్ అనేది ఒకటి డయాగ్నోజ్ అయింది. సో ఇంకా మనం చూసుకుంటే స్ట్రోక్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇష్కిమిక్ స్ట్రోక్, క్లాట్స్ అవి బ్రెయిన్లో స్ట్రోక్ రావడం, ఇంకా హెమరేజిక్ స్ట్రోక్ అనమాట, బ్లీడ్ అయ్యి బ్రెయిన్లో స్ట్రోక్ అవ్వడం. మోస్ట్లీ డయాబెటిక్స్లో మనకి ఈ క్లాట్స్ అయ్యి స్ట్రోక్ రావడమే మోస్ట్ కామన్. మనకు తెలిసిన ముందరి డాక్టర్ గారు మాట్లాడిన ప్రకారం డయాబెటీస్ అనేది రక్తనాళాలను ఎఫెక్ట్ చేస్తుంది. రక్తనాళాలను ఎఫెక్ట్ చేయడం వల్ల మేజర్ రక్తనాళాలు ఉంటాయి, మైనర్ రక్తనాళాలు ఉంటాయి. సో మేజర్ రక్తనాళాలు బ్రెయిన్లో ఎఫెక్ట్ అయితే మనకి బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తాయి అనమాట. సో ఈ డయాబెటిక్స్లో మనకు ఒకవేళ స్ట్రోక్స్ వస్తే వెన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్ వీళ్ళలో కొంచెం సివియారిటీ ఆఫ్ స్ట్రోక్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. సో దీన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు. సో ఇదంతా ఎక్కువ మనకి డయాబెటిక్స్లో మోస్ట్ కామన్ కంపేర్ టు నాన్ డయాబెటిక్స్. సో అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్లో కూడా ఎప్పుడైతే మనకి ఇప్పుడే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ మన దగ్గర వచ్చినా కానీ డయాబెటిక్ కంట్రోల్ అనేది మెయిన్ థీమ్ అనమాట. లెస్ దాన్ 250 షుగర్స్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ మనకి అక్యూట్ స్ట్రోక్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ స్ట్రోక్స్, మళ్ళీ పేషెంట్స్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మెయిన్ థింగ్ ప్రివెన్షన్ ఆఫ్ స్ట్రోక్స్ అనమాట. వాటిల్లో కూడా మన మెయిన్ డయాబెటిక్ కంట్రోల్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్. అలాంగ్ విత్ దట్ మనకి మిగతా మెడికేషన్స్ ఏదైతే బ్లడ్ క్లాట్ని తగ్గించే మెడికేషన్స్, స్టాటిన్స్ అవన్నీ డాక్టర్ గారు చెప్పారు, అవన్నీ కూడా వన్ ఆఫ్ ద కాజెస్. ఇంకా ఈ స్ట్రోక్సే కాకుండా ద అదర్ కాజెస్ ఆఫ్ డయాబెటీస్ ఏంటంటే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ మైక్రోవాస్కులర్. ఏముంటుందంటే పెరిఫరల్ న్యూరోపతి. మోస్ట్లీ చాలామంది పేషెంట్స్ కాలు మంటలు, ఏమన్నా దెబ్బలు తగిలితే మాకు తెలియకపోవడం లేదు ఇవన్నీ అంటుంటారు. స్పర్శ లేకపోవడము, కొంతమంది తిమ్మెరలతో వస్తారు, కొంతమంది పెయిన్లెస్ బర్న్స్తో వస్తారు. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. సో దీన్ని డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతి అంటారు అనమాట. ఇది కూడా ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే అన్కంట్రోల్ డయాబెటిక్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువ కామన్గా ఉంటుంది ఈ పెరిఫరల్ న్యూరోపతి అనేది. HbA1c లెవెల్స్ మోర్ దాన్ 8 ఉన్న వాళ్ళల్లో అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్, వీళ్ళల్లో కూడా ఎక్కువ పెరిఫరల్ న్యూరోపతి అనేది వస్తుంది. ఇది ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నడుస్తూ ఉంటే చెప్పులు వాళ్ళకి తెలియకుండా జారిపోవడము, వాళ్ళకి ఇంబ్యాలెన్స్, నడవడానికి కష్టంగా అటు ఇటు తూలిపోవడము, ఇవన్నీ డయాబెటిక్ పెరిఫరల్ న్యూరోపతిలో వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. సో వీటికి ఏంటంటే ఎల్డర్లీ పేషెంట్స్, పెద్ద వయసు రీత్యా ఎక్కువ ఉండడము, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, వీళ్ళందరిలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో
ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గుడ్ గ్లైసిమిక్ కంట్రోల్ వీటి వల్లనే వస్తుంది. ఈ పెరిఫెరల్ న్యూరోపతి ఎందుకు వస్తుందంటే షుగర్ వలన చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే నరాలకి సప్లై చేస్తాయో కాళ్ళకి చేతులకి అవి ఎఫెక్ట్ అయితేనే మనకి పెరిఫెరల్ న్యూరోపతి అనేది వస్తుంది. సో ఇవన్నీ తగ్గించడానికి కూడా మనకి ఫస్ట్ థింగ్ వచ్చి గుడ్ గ్లైసిమిక్ కంట్రోల్. నెక్స్ట్ ఇవన్నీ తగ్గించడానికి కూడా మనకి చాలా మెడికేషన్స్ అయితే ఉంటున్నాయి. ఏవైతే ఆ డయాబెటీస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్ వాటన్నిటిని తగ్గించడానికి మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడము, ఇంకా ఆల్డోస్ రెడక్టేస్ ఇన్హిబిటర్స్ ఇవ్వడం, ఇవన్నీ న్యూ డ్రగ్స్ ఫర్ డయాబెటిక్ న్యూరోపతి అనమాట. సో ఇవన్నీ మనము వాడడం వల్ల మనం డయాబెటిక్ న్యూరోపతిని తగ్గించవచ్చు. డయాబెటిక్ న్యూరోపతి రాకుండా కూడా కొన్ని చేయొచ్చు టెస్ట్లు. వాటిని మోనోఫిలమెంట్ టెస్ట్ అంటారు, డిటెక్షన్ ఆఫ్ వైబ్రేషన్ సెన్స్. ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ మోనోఫిలమెంట్ టెస్ట్తో వాళ్ళకి ఏ విధంగా కాళ్ళకి స్పర్శ తెలుస్తుందా లేదా అని టెస్ట్ చేసుకోవడం, వైబ్రేషన్ సెన్స్ ఎలా ఉంది, అవన్నీ రెగ్యులర్గా మనకి టెస్టింగ్ చేసుకుంటే ఈ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతిని కూడా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చిన దానికి కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. అన్నిటికీ ముఖ్యం ఏంటంటే గుడ్ గ్లైసిమిక్ కంట్రోల్, లైఫ్ స్టైల్ అండ్ డైట్ అడ్జస్ట్మెంట్స్. వీటన్నిటి వల్ల మనకి ఇష్యూ డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లైక్ స్ట్రోక్స్ అండ్ ఆల్సో పెరిఫెరల్ న్యూరోపతి ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎట్ జయంతి హాస్పిటల్. ఈరోజు టుమారో 14 నవంబర్ ఇస్ ది డయాబెటిక్ వరల్డ్ డే. సో సార్ చెప్పినట్లు దట్ ఈస్ ఆన్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ది ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనేసి. సో దీని గురించి డయాబెటీస్ గురించి వచ్చేసి దెర్ విల్ బి 4 పిల్లర్స్ ఉంటాయి. వన్ ద డైట్, ద 2 లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, 3 మెడికేషన్స్ అండ్ 4 ద కాంప్లికేషన్స్. సార్ అండ్ మేడం చెప్పినట్లు ద కార్డియోవాస్కులర్ సిస్టమ్, నెఫ్రాలజీ అండ్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ని ఎలా చేయాలని అని చెప్పినారు. సో దీంట్లో మెయిన్ డైట్ గురించి ఈరోజు చెప్పడానికి ఏంటంటే డైట్లో మనం ఉంచుకోండి బ్యాలెన్స్ డైట్ ఉండాలి. లైక్ మెయిన్గా మనం తీసుకోవాల్సింది లో కార్బోహైడ్రేట్ డైట్స్, దెన్ ఫాలోడ్ విత్ ది గుడ్ ప్రోటీన్. Diet should be about 20 to 25%, and also including fat should be healthy fats about 20 to 25% ఉంటాయి. ద కార్బోహైడ్రేట్స్ ఏదైతే మన ఇండియన్లో ఎక్కువగా ఎందుకు డయాబెటీస్ సార్ చెప్తున్నారు, ఫ్యూచర్లో డయాబెటిక్ క్యాపిటల్ ఎందుకు అవుతుంది ఇండియా అంటే మెయిన్ డైట్ ఇస్ కార్బోహైడ్రేట్స్. లైక్ సౌత్ ఇండియన్స్ తీసుకునేది రైస్, నార్త్ ఇండియన్స్ తీసుకునేది వీట్ తీసుకుంటారు కాబట్టి దాంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, రఫ్లీ అబౌట్ 60 to 70%. సో దాన్ని హెల్తీ డైట్ తీసుకోవాలంటే అట్లీస్ట్ 40 to 50% తీసుకోగలిగితే ఇది చాలా మటుకు ఈ డయాబెటీస్ అనేది మనం రాకుండా ప్రివెంట్ చేసుకోగలం. 2 ద లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. 2 సార్ చెప్పినట్లు సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ వర్కింగ్ పీపుల్ ఆర్ ఆల్ ది బెంచ్కి ఇట్లా కూర్చొని స్టూల్ వర్కింగ్ అవర్స్ ఎక్కువగా కూర్చొని చేస్తారు కాబట్టి సెడెంటరీ లైఫ్ ఉండటం వల్ల సో ద డయాబెటీస్ వచ్చే ఎక్కువగా